కొన్నిసార్లు మన దగ్గర ఏమి ఉండకపోవచ్చు, మనం బలహీనులమే ఉండొచ్చు. కానీ మనం ఇతరుల కంటే నీతిమంతులం ఎప్పుడవ్వగలము అంటే పూర్తిగా దేవునిపై ఆధారపడ్డప్పుడు. ఆ దేవుణ్ణి అతడు నేను చూడలేను, నేను నేను మాట్లాడటకు సరిపోను, రొమ్ము కొట్టుకుంటున్నాడు. ధైర్యము చాలక కన్నులెత్తుటకైనా ధైర్యం చాలలేదు, మొఖం కిందికేశాడు, ఆకాశం వైపు చూడలేకపోతున్నాడు. అనగా దేవుని వైపు చూడడానికి అతనికి సిగ్గుతో తలదించుకున్నాడు. తన పాపములు తనకు గుర్తొస్తాయి, తన బలహీనత తనకు గుర్తొచ్చింది. దేవుని మందిరములో తనను తాను తగ్గించుకుంటున్నాడు. తనెంత బలహీనుడో దేవుని సన్నిధిలో గుర్తించగలిగిన వాడే నిజ ఆరాధికుడు. తన గతం ఎంత చెడిపోయిందో గుర్తించగలిగిన వాడే నిజ ఆరాధికుడు. తను ఏ దీనస్థితి నుంచి లేవనెత్తబడ్డాడో గుర్తించగలిగిన వాడే నిజ ఆరాధికుడు. తన జీవితంలో దేవుడు అంచెలంచెలుగా ఎన్ని కార్యాలు చేసుకుంటూ వచ్చాడో అది గ్రహించిన వాడే నిజమైన ఆరాధకుడు.